మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఆగలేతం తొందర కానీ కొద్దిగా ఆగరయ్యా నరసింహ. కోడి ఓలన్నా వచ్చినారు నా కోసం. పూటుగా తాగొచ్చింది ఇంట గంజికి నాకు నిన్నే ఓలన్నా వచ్చినారు నా కోసం. ఓలత్తర నీ కోసం ఓలొత్తరా ఓలొత్తరా ఓలైనా వత్తరే నా కోసం. కొండ మించి దిగట్ట దేవుడవని వత్తర నీ కోసం. దేవుడి కాడికి ఇట్టమైతే వెళ్తారు, కట్టమైతే మానేస్తారు. ఏడగట్ట కుదరదే. ఎట్ట ఉన్నా లేకపోయినా నలుగురు మనుషులు కర్రలతో కట్టేసి మరీ ఈడకి మోసుకొత్తరే. ఆడెవరైనా సరే సచ్చినాక ఈడ కట్టెల్లో కాలాల్సిందే, నా కర్రపోటు తినాల్సిందే. ఈ రాజ్యానికి నేను రాజునే, నువ్వు నా రాణేవి. చాలే సంబడం. ఆడికి ఆకలి ఎత్తుందంటే నూకలు చేసి కూడు ఉండాలి. కూకో. ఎవరికి ఆకలి? నరసింహులిక. ఈ రాజ్యాన్ని పరిపాలించబోయే యువరాజుక. మరి అందుకోసం నువ్వెంత కట్టబడిపోతున్నావా? నీ చేతులు లేట్ అయిపోతాయే, నీ చూడలేనే. నా గుండెకాయ ఆ కాటల్లో సేవల్లా కాలిపోతుంది. నా మాటిను. ఈ ధాన్యం పట్టుకెళ్ళి బియ్యం గుట్లో ఇచ్చేసి బియ్యం పట్టుకొస్తానే. నువ్వు కట్టబడుతుంటే నేను చూడలేనే. నువ్వేం చూడొద్దులట. కూకో. నరసింహ, గుట్లు అప్పగించి ఎట్లా చూస్తావేరా? కన్న తల్లి కట్టబడుతుంటేను. లేచయ్యి సద్దు, కొట్లకిచ్చి బియ్యం తెద్దాం. బేగరా అయ్యా, ఈ నోగా ఎసరెట్టుంచుతా. చేతులు ఈ శుభ్రంగా కడుక్కుని శనగనా కూకోయే. నీకు సొక్సా పట్టమంటే ఏటొద్దు గాని బియ్యం అట్రా. నీకు ఎట్టగలా తెస్తాను. పదరా. 15 కేజీలు ఉన్నాయిరా. 3 రూపాయలకి నూకలు ఇచ్చి మిగతా డబ్బులు ఇప్పించండి దొరా. డబ్బులు 3 రూపాయలకు నూకలు కొలవరా బామర్దే. ఆ ఖాళీ సంచి ఇచ్చేయి. పట్టు. మళ్ళీ ఏడికేంద్ర ఆకలేస్తుందంటే. ఏదవా నా కొడక, ఆకలి ఆకలి అంటావేట్రా? అన్ని నీ అమ్మబుద్ధులే వచ్చినాయి. దున్నపోతున్నా ఉన్నావు. అందుకే అంటారు దైత్యులకి ఆకలి ఎక్కువ అని. దండాలండి. ఆకలేస్తుందంటే దైత్యులు అంటావేంద్ర? నోరు చేసే. ఆకలి ఎత్తే ఏం సావులే. ఇదోండి బాబు, కూసో. 2 డొక్కులు సారాయండి. సారా తక్కుంటే సత్తా నువ్వు. అమ్మా అమ్మా, సారా తాక్కుంటే సత్తావా అని అంత ఎత్తుకెదిగి పోనావురా నువ్వు. 2 సీకులు ఇయ్యండి. బీడి కాల్చుకో. కన్న తండ్రిని పట్టుకుని సారా తాగకపోతే చచ్చిపోతావా అని అంత ఎదిగిపోనావురా. నీ వయసులో మా అయ్యకి సారా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని రా. నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ఈ లోకంలో ఎవరైనా సరే 4 రోజులు అన్నం లేకపోతే మజ్జిగ తాగి బతకచ్చు, మంచినీళ్లు తాగి బతకచ్చు. అంతేగాని నాలా సారా పదర్రా. సారా తాగేవాడి చేత మంచినీళ్ళు తాగించు, మజ్జిగ తాగించు. ఆ దేవుడి దయ వల్ల ఆదాడి కడుపులో ఎవరిదో ఆ సారాయే పోయాల. ఎవరో తాగకపోతే అన్నమే తిని బతికేవాడికి కట్టమే ఉందిరా. ఏ తల్లిని అడిగినా ఇంత అన్నం పెట్టుద్ది. అదే సారా తాగేవాడిని ఓ సొక్క పోయమని అడుగు, పోయిడు. దానికి మనమే కట్టబడాలా, మనమే సంపాదించుకోవాలా. తీరా అంత కట్టబడి సంపాదించుకున్న తర్వాత సారా దొరకనేదనుకో ఏటైపోతాం, పేనం ఏటైపోద్ది. అది కనిపెట్టే మా రాజులు ఈదికి సారా కొట్లెట్టేసినారు. శబ్బాష్, నువ్వు ఎదిగిపోతున్నావు కొడుకో. కూకో పదా. అవునరా, అది సరి ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని అడగాల.
సారా కూడా అప్పిప్పించండి అని. అంతవరకు మన కట్టాలు మనకి తప్పవురా రే. కన్నా కొంచెం తాగరా, కొంచెం తాగరా. ఆకలేస్తుందంటే అదో నా కొడక. ఆకలేస్తుందంటావేట్రా? ఆకలి పారిపోద్ది, కొంచెం తాగు. మొట్టమొదటిసారి అలాగే ఉంటుందిరా, ఆ తర్వాత అంతా స్వర్గమే. కొంచెం తాగు, తాగు. తండ్రి తనయుని గురుదైవం. కష్టపడి ఖరీదెట్టుకుని కొనుక్కున్న సారాన్ని తగ్గిపోతే చంపేతనియవా? పట్టుకోగు, పట్టుకోగు. కట్టపడి పరిగేరికొచ్చిన గింజలన్నీ సారా కోసం నీ యదా నెట్టుకుని ఆడిని కూడా చెడగొడుతున్నావా? చీచీ, మీకన్నా కొత్త మనుషుల పందులేనయ్యో. సిగ్గులేదురా? వయసు వచ్చినది కానీ సంపాదన లేదు. అయ్యా కొడుకు చేరి సారా తాగుతున్నారా? ఇప్పుడు ఇంట్లో గంజికి నూకలు లేవు, గడ్డి తిని సావండి. గడ్డి తినాల్సిన కర్మ మాకేంటే? సారాయే తాగుతాం. పట్టుకోగు, పట్టుకోగు, కింద పడతావు. పట్టుకోగు. మైకుల్లో కాళ్ళు తడపడుతున్నాయ్యా. అడుగులు తడబడుతున్నాయంటే స్వర్గం మెట్లు ఎక్కేస్తున్నానన్నమాట. అవి వంకర టింకరగా ఉంటాయి. వాటిని సారా తాగినాడే ఎక్కగలడు. కింద పడి దొల్లుతున్నావు సరసాలేలే. ఒళ్ళు తెలియకుండా కింద పడి దొల్లుతున్నానంటే స్వర్గంలో ఏరెత్తున్నానన్నమాట. ఏయ్, నువ్వు కూడా కాస్త తాగే, ఇద్దరం కలిపి ఏరేద్దాం. ఇదిలో కోతంత ఉండాలని గుర్తు. ఏయ్, నిన్నే చ అడిగిన దానికి సమాధానం చెప్పని ఆడదాంతో కాపురం చేయడం చాలా కట్టం. బేడి ఉందా? అగిపెట్టి బేగెళ్ళి ఓ బీడి గట్ట, ఓ అగ్గిపెట్టి దీని నిండా సారా పడరా. పొద్దున్నేడా రాత్రి తాగి పడుకున్నోడికి పొద్దున్నే తల దిమ్మెక్కి ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఉంటది. నిద్ర లేవగానే కోతం తీసుకుంటే అదంతా పోయి హాయిగా ఉంటది. అదే చారా మగత్యం, తెలుసుకో. వెళ్ళి అమ్మని అడిగి డబ్బులు అడిగెళ్ళి తీసుకురా. చాదరిద్రం కొంప, అవసరమైంది ఏది ఇంట్లో ఉండి ఆడదే. అయ్యా కొడుకులు తెగ సంపాదించి ఇంటో పోతున్నారు, నేను తీసుకుపోయి ఏటో పోతున్నా. అమ్మ నీ అవ్వ, ఆ నూకలు నేను సంపాదించినే కదే, నువ్వేమన్నా కష్టపడి సంపాదించినావా? చిన్న డాక్టరు అటు ఇట్రా ఇట్రా. ఏమిటి పెంటయ్య గారు అర్జెంట్ గా కబురు చేశారట? అయ్యా, నేను తమరు ఇచ్చిన ముందు వేసామండి. మీకోసమని నేను మీ ఇంటికి వచ్చానండి. మద్రాసు నుంచి సినిమా వాళ్ళు వచ్చి నన్ను హీరో వేషం చేయమని ఒక్కటే గొడవ. ఇదిగో చూస్తున్నారుగా, వాళ్ళు పంపేసరికి ఈ టైం అయింది. బాగా నీరసించిపోయాడు. నాడాడుతుంది, బతికే ఉన్నాడు. రాత్రంతా ఒకటే విరోచనాలండి. అదా విరోచనం కావడం లేదన్నారేమో అనుకుని విరోచనాలు కావడానికి నేను సొంతంగా కనిపెట్టిన మంది వేశాను. శభాష్, బాగా పనిచేసింది. ఇదిగో చూస్తున్నారుగా, బకెట్లు బకెట్లు, ఒంటిలో ఏమీ లేదు. పోను పట్నం తీసుకెళ్ళమంటారా?
ఆహా, పట్నం తీసుకెళ్ళవలసిన అవసరం రాదు రాదు. ఈ మందులు వాడండి, బాగుంటుంది. ఒకవేళ బాగోకపోతే స్వయంగా నేనే తయారు చేసిన మరో మందు వేస్తాను, భయం లేదు. మెలకు వస్తే తాగడానికి ఏదైనా ఇమ్మంటారండి? ఆహా, మెలకువ రాదు, రాకూడదు. ఒకవేళ పొరపాటున మెలకువ వస్తే ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి. ఈ మందులే వాడండి, ఇక చస్తే ఏ రోగం రాదు. వస్తాను. మీరు ఇక్కడే ఉండి పేషెంట్ని చూసుకోండి. అలాగే. నేను విరోచనాలు కనిపెట్టిన మందు బాగా పనిచేసింది. ఆ? బాగానే. దండాలండి 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 దండాలండి. దండాలండి. ఏమిటో ఇలా వచ్చారు? చాలా కట్టంలో ఉన్నాం బాబు, తమరే రచించాలా? అయ్యయ్యో, తప్పకుండాను. ఏం కావాలి? ఇవాళ నుంచి తమరే కొత్తగా మందులు ఇస్తున్నారని నాన్నగారు ఏదో ఊరెళ్ళిపోనారని చాలా ఆనందపడ్డాం బాబు. ఓ అదా. నాన్నగారు మందులు ఇచ్చినంత కాలం మా పరిస్థితి ఏం బాగుండలేదండి అయ్యా. తవర మీద ఆశ పెట్టుకున్నావయ్యా. చాలా కట్టపడిపోతున్నామయ్యా. మీ ఆశలు నేను పాడు చేయను. తప్పకుండా మీ బాధలు తీరుస్తాను. ఏమిటి చెప్పండి? తినటానికి లేదు, తాగడానికి లేదు బాబు. ఎవరికి మీలో? మా ఇద్దరికి బాబయ్య. ఇంట్లో ఆడదాని పరిస్థితి కూడా ఏం బాగాలేదండి. తాగుతారా ఏమిట్రా మీరు? ఇక్కడ తాగితే బాగోదేమోనండి, అక్కడికి వెళ్ళి తాగుతాం. వల్లరా కడుపంతా చెడగొట్టుకున్నారు. బాగా విరోచనలు అవుతాయి, మందు ఇస్తాను, వేసుకోండి. వద్దండి బాబు. డబ్బు అడుగుతానా? ఆ, పర్వాలేదు లేరా. బాగోదు బాబు. బాబు పర్వాలేదు, తీసుకుంటారా. అది కాదు బాబు, తమరు సాయం చెయ్యాల. ఏమిట్రా? ఈ ఊళ్ళో అందరికి తమర కనిపెట్టిన మంది ఇయ్యాలండి అయ్యా. అలాగే ఇస్తా. మా నాన్నగారు వైద్యం మానేసినట్లే. వయసు అయిపోయింది కదా, నిన్నటి నుంచి నేనే డాక్టర్ని. ధైర్యంగా ఉండండి. తమరా మాత్రం ధైర్యం ఇస్తే చాలండి అయ్యా. బాబు, లోపల రోగం వచ్చిన మనిషి ఇంకెంతసేపట్లో లోపల వాళ్ళంటే ఏమనుకుంటారు? ఏమిటా తప్పుడు మాటలు? లోపల తమర మాటలను బట్టి నమ్మకంగా ఇయ్యాలైపోతాడని ఆనందంగా ఉన్నాం బాబు. బాబు, తమరు మా మీద దయ తెలిసి తమరు కనిపెట్టిన మంది ఇచ్చినట్టున్నారు. నా జీవితంలో వచ్చిన మొదటి కేసురా ఇది. మీరెలా తప్పుడు మాటలు మాట్లాడి నా కడుపు కొట్టకండి రా నాయన. బాబు, మా కడుపు కొట్టుకొని మీ కాళ్ళు అట్టుకుంటాం బాబు. ఒరే, నీకు దండం పెడతాను రా. ఓ 10 రూపాయలు ఇస్తాను, నన్ను వదిలేయండి రా. అయ్యగారిని చూస్తే 20 ఇచ్చేసుకో, పర్లేదు. ఒరే, వాళ్ళు ఇచ్చిందే 10 రా. మరేం పర్లేదు బాబు, ఇద్దరు ఉన్నాగా. చిల్లరైన వంతురా. బాబు, సీకి రూపాయి ఇచ్చుకుంటున్నారండి. ఏం చేస్తాం, రేట్లు పెరిగాయి కదా. నీకు పుణ్యం ఉంటదిరా. ఎలాగైతే వైద్యం చేయలేనురా. బాబు, తమరు వైద్యం చేయడం మానొద్దు, మమ్మల్ని మర్చిపోవద్దు. బాబు, మీ మీద ఆశలు పెట్టుకున్నాం బాబు. ఇద్దరం కలిసి రాదా? అదేం కుదరదు. రే, ఏమిట్రా గొడవ? డాక్టర్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. బాబు, ఎలా ఉందండి? అలాగే ఉందిరా, పట్నం తీసుకెళ్లాలో అక్కర్లేదు, డాక్టర్ చెప్పండి. ఆరు చెప్తే నమ్మకమేనండి. ఏ నమ్మకం ఏమిటో. బాబు, ఉండరా, కాస్త పని ఉంది. వెళ్ళిపోతురుగానండి. లోపల మంచం మీద ఉన్న మనిషి తమ తమ్ముడు గారు అవుతారు కదండి. అవును, చిన్నప్పుడు చూసాను, ఎంత అయ్యారో ఏటో. ఏంటండి రోగం? ఒంటి నీరుగానే పట్టిందండి? అదేం కాదురా, విరోచనాలు. పాపం. పొడుగు ఎంత ఉంటారండి? ఎంత ఉంటాడు? అదిరా, అంతే. బాబు, పెదనాన్నగారితో చెప్పి ఓ 25 రూపాయలు ఇప్పించారంటే దేనికి? పలుగు పూజ పారు పూజ చేసి గోయిత పెడతామండి. రేయ్, బాబు, చచ్చిపోయిన తర్వాత అవ్వాలంటే లేట్ అవుతుందండి. ఈ పట్నం వెళ్ళిపోతానంటున్నాయండి. దున్నపోతు కొడకలారా, అవతల ఒంట్లో బాగా బాధపడుతుంటే వెదవ మాటలు మాట్లాడతారా? అది కాదు బాబు. నోరు మూసుకుని వెళ్ళండి అవతలకి. కాదు బాబు. పొమ్మ అంటుంటే పదా అவ்வளోదాన్ని మన సిగ్నేదండి. వెదవ మొఖానికి సిగ్గుటి మళ్ళీ. ఓ నా కొడుకు, నా కొడుక, వెళ్ళిపోయావా కొడుకు, నా కొడుక, ఓ నా కొడుకు, నా కొడుక. మాది లోపల రెండండి బాబు, లోపల రెండండి రా. కుక్క నోర్మే ఎదవా, సచ్చినా కేడకెళ్తాడు, మన కాడికే వస్తాడు. అవసరం ఆడిది. వ్యాపారం రాసింది తెలుసుకో ఎదవా. ఒరే సాంబయ్య, మా పెదనాన్న గారు అబ్బాయి పోయాడు, కాస్త ఏర్పాట్లు చూడండి. ఖాళీ లేదులే, రేపు చూద్దాం. అదేమిట్రా, అవతల మనిషి ప్రాణం పోయింది అంటే కాళ్ళు లేదు, రేపు చూద్దాం అంటావు? ఇందా కుర్రాడికి ఒంట్లో బాగోలేదంటే అక్కడెక్కడే తిరిగారు. అప్పుడు ఖాళీగానే ఉన్నామయ్యా, ఇప్పుడు పనిలో ఉన్నాం, చూద్దాంలే. ఖాళీగా ఉన్నా ఫోన్లే పాపం, గొయ్యి తీసి పెడతా అంటే కసుకున్నాగా ఇలా. మరి మనిషి చావక ముందే నువ్వు గొయ్యి తీస్తానంటే ఎలా? అవతల తల్లిదండ్రి ఎంత బాధపడతారు? ఇప్పుడు మాత్రం బాధపడటం లేదేటండి.
మీ ఇష్టం వచ్చినప్పుడల్లా చచ్చిపోతే మా ఖాళీ ఉండదు ఏంటండి లోపటేరా చచ్చిన మనిషిని గురించి నువ్వు అలా మాట్లాడటం తప్పురా. కనీసం నీకు జాలి లేదురా? వెళ్ళండి. చచ్చిపోయిన వాళ్ళందరి కోసం మేము జాలి పడతా ఉంటే మా కోసం జాలి పడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎవరైనా. ఇంతకీ ఏమిట్రా నువ్వనేది? నేను ఇవాళ రావడానికి వీలు పడదు. ఉండు, ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తానుండు. చెప్పండి, లేకపోతే ఆ రుచి గొయ్యతవుతారేమో కనుక్కోండి. అదే అదే కనుక్కుంటాను. అదేట్రా సావకుండానే వెళ్ళి గొయ్యి తీస్తానంటాం. బాబు, ఎవరెప్పుడు సత్తారో మాకు తెలియదేటండి. ఆడు సత్తాడని మాకు అర్థమైపోయింది. బాబు, గొయ్యి తీసి పెట్టమనమంటారా? ఆనక ఆలస్యం అవుద్ది అన్నా. ఎవరెప్పుడు సత్తారో చెప్పడానికి నువ్వేమన్నా దేవుడు పట్టరా? ఆ, నువ్వెప్పుడు సత్తావో చెప్పమనమంటావా? ఇగో మరి నోరు మూసుకుని పని చూసుకోవయ్యా. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారు. ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారంటే మాట్లాడవేంటి? నాకు ఎవరైనా ఒకటే కాళ్ళు లేదని చెప్పినాక ఎలా? ఒరే బాబు, రండిరా. మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండిరా. ఆ సచ్చిన శవాన్ని ముందు పెట్టుకుని ఆ తల్లిదండ్రులు గుండెలు బదిలాలు ఏడుస్తున్నారు. రండిరా. ఒరే సాంబయ్య, పదరా. ఏటేదో 10 30 ఆలోచిస్తా. ఆలోచించడం కాదు, త్వరగా బయలుదేరరా. నువ్వు వెళ్ళి అన్ని సిద్ధం చేసి శవం కాడిగాడి తీసురా. ఆ, ఆ. మందట్రారా ఇలా పండుగ చేసుకోవాలా? ఏ పలువు పారేటి ఏ ఏంటే పెంటయ్య కొడుకు సచ్చిండు. అయ్యో పాపం, చిన్న పిల్లోడు గందా. అయితే ఏటట్టు జాలి. ఊళ్ళో ఎవడొస్తావు ఒక మేం సొత్తుంటే. బ్యాగ్ రారా. అత్తనా ఏడా తొందర పెద్ద కొయ్యి తవ్వాలి కదేటి. ఎందుకేటి కొలతలోనే చిన్న చాలే. సర్లే బాధ. నారాయణ 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 నారాయణ. పెదనాన్న గారు తీర్చమంటారా? ఆగండి. ఏమిట్రా? డబ్బిచ్చినాక దింపండి గోతిలో. ఇస్తారులేరా? ఇస్తారులేండి, కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల. పూజ ఏమిట్రా? గొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పలుగు పూజ చేస్తామండి. వాటికి ఖర్చు 20 అవుద్దండి. ఇస్తారులేరా? కుదరదు. డబ్బిస్తే కానీ తెంచడానికి వీల్లేదంతే. ఇచ్చేరా ఉత్త డబ్బు మనిషి, ఆడి కట్టం సుఖం తెలీదు. అవునులేండి, మాకేట తెలుస్తుంది. మాకు దొరికేది సాగు గిరాకీలే. ఉమ్. ఇగోరా. తెంచండి. గట్టిగా పట్టుకోండి. బాబాయ్, తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. వాడి చేతికి ఉంగరం ఉందంట, చూడండిరా. అదేం కుదరదు. ఈడకి సత్యనారాయణ కథలు వచ్చిన వస్తువులన్నీ మాయే. ఆపరా నరసింహ. అదేమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా. ఎల్లవయ్యా, ఏటి నీతి నిజాయితీ. ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్ట సుఖం తెలియదన్నావు. ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువైపోలేదటి. తీరా నరసింహ. ఉండండిరా, వాళ్ళతో గొడవ ఎందుకు? ఒక 20 రూపాయలు ఇచ్చి. 20 రూపాయలు ఉంగరం వచ్చిందండి. ఉంగరమే కావాలా? కాస్త మంచి చెడు ఉండాలిరా. పోనీ ఒక 50 రూపాయలు తీసుకో. కుదరదు. అదేంట్రా సాంబయ్య, ఏమిటా పట్టుదల? ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి. ఎదురెత్తున్నావా? మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా. అందే లేత గడదా. గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి? పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి, మా కట్టం ఏముంది? మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా. ఇంటికి వచ్చిన కోడల్ని కట్నం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా. సిగ్గునాకపోతే సరే. చేత్ మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి. బతికుండగానే కాల్ చేయడానికి ఓ 50 ఇప్పించండి. మీ ఉంగరం ఇచ్చేస్తాం. డబ్బు అడగపోద్ది. డబ్బే అడిగిపోద్దా బాబు? పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి. కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి. మాకు ఆ పుణ్యం వద్దు కానీ డబ్బే ఇప్పించండి చాలు. బాబు, ఈ గోతులోని 3 రోజులు నక్కలై ఎత్తుకెళ్లకుండా కాపలా ఉండాలండి. చెప్పండి, మీరుంటారా మమ్మల్ని ఉండమనమంటారా? నువ్వే ఉండాలిరా. 5 రోజు కాపే అవుద్ది. అదేంట్రా, మీ ఇల్లు ఇక్కడేగా. అదేం కుదరదండి. ఈ గోతులో శవాలకు కాపలా కాయడమేనేటండి నా పని.
నాకేం పెళ్ళం పెట్టలేరా? వాళ్ళతో 50 ఇచ్చేయి, రేపటి నుంచి ఏ రోజు దా రోజు ఇద్దాం. ఏయ్ ఇవాళ చేపల పులుసెట్టే. రేయ్ పాప అమ్మకు 5 రూపాయలు ఇయ్యి. చిన్న పిల్లగాడు చచ్చిపోనాడని ఆలు బాధలో ఉంటే ఇచ్చింది పుచ్చుకోవాలి గాని ఎల్లరేంది అన్యాయంగా డబ్బు దండుకోవడం ఏంది? ఎట్టే నీ ఎవ్వ కొత్తగా నీతులు వల్లిస్తుండో. ఆహా రే పిచ్చినాయాల, ఊళ్ళో అందరూ తెరవేస్తే ఈడ శ్మశానంలో చేరినావు. ఈడ నీతులు గీతులు వల్లించినావంటే నా యాల్ది బతికుండగానే నిన్ను నీ నీతుల్ని గోతులో వేసి పూడుస్తా. రే నరసింహ రా సర్ర కొట్టుకెళ్దాం. మరి రాత్రి గోతికాడు నక్కలు రాకుండా కాపలా ఉండాలి కదా. రాళ్ళెట్టాం కదా, అంతగా వస్తే కూర్చుని తింటాయి. అయినా మధ్యలో గొయ్యి తవ్వి చూసే ఎదవెవడరా బాబు. నాది లోపల ఐదండి, లోపల 5 డబ్బులు ఇవ్వరా. డబ్బులు బాబు, నాది 5 అండి లోపల. బయట కూకో పోయింది. అరే ఓ 10 రూపాయలు ఉంటే ఇస్తా. ఒరే 10 ఉంటే ఇవ్వు. అదిగో ఏగవాలిందే. 10 రూపాయలు ఎవరా? 10 బాబు. వచ్చేద్దరా బాబు. ఒరే 10 ఎవరా? 10 ఎవరా అంటే అరవై బాగమంటే అరిసిన